ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఫిబ్రవరి 17 శనివారం, శోభకృత నామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి అష్టమి, నక్షత్రం కృతిక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. నూతన వ్యవహారాలను ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగపరంగా అధిక చర్చలు సఫలమవుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు చికాకుపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రుణ ప్రయత్నాలు ఫలించవు. వృధా ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో జాప్యం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటున సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్నటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యాపారాలు స్థిరమైన ఆలోచనలు చేయలేక నష్టపడతారు. చేపట్టిన పనులు అధిక శ్రమతో అల్ప ఫలితాలను పొందుతారు. మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. రుణభారం అధికమవుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో శ్రమ ఫలించిన నూతన లాభాలు పొందుతారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తొలగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందుతారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున ఉన్నత కలుగుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి వ్యాపారాలలో సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగమున పని భారం పెరుగుతుంది. ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనవసరమైన వస్తువులపై ధనం వ్యయం చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యులు మీ మాట విభేదిస్తారు. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వ్యాపారాల అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగాల ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామితో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారాలు అంచనాలు అందుకుంటారు. ఆత్మీయుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగమున ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభించవు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. సన్నిహితులతో ధన వ్యయాల్లో విభేదాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలు ఊహించని సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.